కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి పీఠాన్ని స్వాధీనం చేసుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆలయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలని కోరుతూ గ్రామ నాయకులు జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు గ్రామస్తులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరెడ్ల గోవింద్ మాట్లాడుతూ దేశంలో గర్వించదగ్గ వారాహి అమ్మవారి ఆలయం తమ గ్రామంలో ఉండడం ఆనందదాయకమని పేర్కొన్నారు. కొవ్వూరు గ్రామంలో 18 నెలల కిందట వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక్క రోజుకే 1,20,000 హుండీ ఆదాయంతో పాటు కేజీ వెండి బంగారం భక్తులు ఇవ్వడం జరిగిందని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరి సమక్షంలో హుండీ లెక్కించడం జరిగిందని అన్నారు. వారాహి ఆలయం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందని, దాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మరింత అభివృద్ధి చేయాలని, అలాగే దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాధ్యక్షులు ముమ్మడి వెంకట్రావు, జి తాతబాబు, డి శ్రీను, డి రవి, అబ్బు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వారాహమ్మవారి టెంపుల్ ఉన్నది కాశీలో, అమ్మవారు కాశీలో వారాహమ్మవారి గుడి టెంపుల్ ఉన్నదని చెప్పడం ఎలాగ వాస్తవం, అలాగే మా కొవ్వూరు గ్రామంలో వారాహమ్మవారి గుడి ఉన్నదని చెప్పడం కూడా అంతా వాస్తవం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇండియన్స్కి ఇవ్వకూడదని నన్ను అందరూ వచ్చి చేశారు. మేము కూడా కలెక్టర్ గారికి, మా ఊరు పెద్దలందరూ రావడం, మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటే మా ఊరు చాలా బాగుంటుందని నేను చాలా ఆశిస్తున్నాను. అంతేకాకుండా నిన్న ఇండియన్స్ వాళ్ళకి శుక్రవారం నాడు మధ్యాహ్నం యాన్వర్ చేసుకుంటే ఒక్క రోజుకి మా సాయంత్రానికి 1,30,000 రూపాయలు రావటం, ఒక గ్రామ బంగారం రావటం, వెండి హారతలు రావటం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఆవిడేమనుకుందంటే మర్నాడు శనివారం నాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టి కొవ్వూరులో 5 రోజులు సెలవు గుడి, మీరు ఎవరు రావద్దు అని చెప్పినా సరే శనివారం ఆదివారం లెక్క పెడితే 1,30,000 రూపాయలు క్యాష్ రావటం, 35,000 రూపాయలు 35,000 డొనేషన్ రావటం అన్నదానానికి, అలాగే కేజీ వెండి రావడం, అలాగే బంగారం రావడం, ఇవన్నీ జరగడం ప్రజల మధ్యలో ఆ ఇండియన్స్ డిబ్బీ లెక్కేయటం మాది ఏంటంటే మాకు ఏదో ప్రజలు ఏదో గవర్నమెంట్ సొమ్ము బయట లెక్కేసాము అని అంటున్నారు. అది మేము గవర్నమెంట్ సొమ్ము ప్రజలందరినీ మధ్యలో లెక్క పెట్టాము. అంటే అన్ని కమిటీ లేక, ఆవిడ కమిటీ ఎవరికి వేయలేదు, కమిటీ లేక అన్ని కులాలను రప్పించి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలుపుకొని వచ్చిన పార్టీ అది వారాహమ్మవారి గుట్టాడు ఈ డబ్బులు లెక్కేయటం జరిగింది. అంతేగాని ఈ అన్ని సీసీ కెమెరాలతోటే ఈ డబ్బులు లెక్కేయటం జరిగింది. అమ్మవారిని ఇప్పుడు మా ఊరు డెవలప్మెంట్ అవ్వాలా, కలెక్టర్ గారికి ఉన్నతపత్రం ఇవ్వడం వచ్చాం. మాకు ఏంటంటే మా ఊరికి అమ్మవారిని ఇండియన్స్కి అప్పచెప్పడం మాకు చాలా ఆనందం అని ప్రజలందరూ చెప్తున్నారు.